హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనిష దేవయ్య అనే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. దేవయాని మనిషి పైన కోపంతో రగిలిపోతూ అరుస్తూ ఉంటుంది. జాను వివేక్ తలుపు దగ్గరే నిల్చొని చాలా సంతోషంగా వీళ్ళ గొడవని వింటూ ఉంటారు. నువ్వేంటి మిత్రుని నీ మెల్లో తాడు కట్టాడు చెప్తే ఎవరైనా నమ్ముతారేమో, నేను నమ్ముతాను అనుకుంటున్నావా? అసలు నీ మిత్ర మెల్లో తాళి కట్టడం అంటూ జరగదు అని దేవయ్య అన్ని కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే లక్ష్మి జాను వివేక్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది. వదిన అటు చూడు వదిన అని లక్ష్మి కూడా ఈ సంఘటనని వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారా అంటే నేను నా మెల్లు తాళి కట్టుకోవడం ఏంటి అని మనిషి ఇంకా బుకాయిస్తూ ఉంటుంది. ఏమే నువ్వు ఎవరినైనా నమ్మించగలవేమో కానీ నువ్వే నీ మెల్లు తాళి మిత్ర కట్టాడని అబద్ధం చెబుతున్నావు. ఈ తాళిని తెంచేయడానికి వేరే ఎవరో ఎందుకే, నేనే ఈ తాళిని తెంచేస్తాను అని నువ్వే కట్టుకున్న ఈ తాళిని నేను తెంచడానికి ఒక్క క్షణం చాలు అని వెంటనే మనిషి మెడలో ఉన్న తాళిని లాగిపడేస్తూ ఉంటుంది. దాంతో మనిషి షాకింగ్గా చూస్తూ ఉంటారు. లక్ష్మి వివేక్ షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటారు. చూడవే చూడు, నీ తాళిని నేనే చెంచేశాను. చేసిన బండారాలన్నీ సరిలాగా భద్రంగా ఉన్నంత వరకు నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఆ నిజాలన్నీ కూడా బయటికి వచ్చాయా? అప్పుడు నీ సంగతి ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవే, నువ్వేంటి నా ప్రాణాలు తీసేది? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవే, చేస్తే గీస్తే నేనే నిన్ను ఏదో ఒకటి చెయ్యి. చూసావు కదా నీ తాళిని నేను ఎలా తెంచేశానో. ఆ తాళిని విసిరి కొట్టేసి దేవయాని వెళ్ళిపోతుంది. ఆ తాళి కాస్త లక్ష్మి కాళ్ళ దగ్గరికి పడుతుంది. వెంటనే లక్ష్మి ఆ తాళిని చేతిలో తీసుకొని లక్ష్మి వివేక్ జాను నిల్చొని ఉంటారు. ఏంటి మనిష, నువ్వు కట్టుకున్న తాళి తెగిపోయి కింద పడిపోయింది అనుకుంటా అని లక్ష్మి చూపిస్తూ ఉంటుంది. లక్ష్మి వాళ్ళకి మొత్తం నిజం తెలిసిపోయి అని మనిష కంగారు పడుతూ ఉంటే జరిగిందంతా మేము చూసేసాము మనిష, వినేశాము మనిష అని వివేక్ చెబుతాడు. దాంతో మనిష మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి వీళ్ళ ముగ్గురికి తెలిసి ఈ నిజం అరవింద ముందు ఏ విధంగా బయటపెట్టి మనిషాన్ని గెంటేసి ఈ సీరియల్ని శనివారానికి ముగించేయనున్నారన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో